దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన కంభం చెరువుకట్ట చరిత్ర గురించి తెలుసుకుందాం. గుండ్లకమ్మ మరియు జంపలేరు నదుల వరదతో తరచూ ఇక్కట్లకు గురవుతున్న కంభం ప్రాంతానికి 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు రెండో భార్య శ్రీమతి అన్నపూర్ణాదేవి విచ్చేశారు. ఈమెకు తుక్కాంబ, రుచిదేవి అని 2 పేర్లు కూడా ఉండేవి. ఈ విషయం తెలుసుకున్న కంభం పరిసర గ్రామాల ప్రజలు తమను వరద బారి నుండి కాపాడమని వేడుకున్నారు. దీనితో చలించిపోయిన అన్నపూర్ణాదేవి గుండ్లకమ్మ మరియు జంపలేరు నదుల వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కంభం చెరువు కట్టను నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో సీసాన్ని కరిగించి బిర్రుతనం వచ్చేలా సున్నం తదితర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి కంభం చెరువు కట్టను బలిష్టంగా నిర్మించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరువు కట్టకు ఇరువైపులా ఉండే 2 తూముల నుండి నీరు బయటకు వెళ్ళిపోతుండటంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న రుచిదేవి కలలోకి ఒకనాడు దేవత వచ్చి బలిదానం కోరారు. ఆ పరిస్థితుల్లో పెద్ద కంబడు, చిన్న కంబడు అనే కవల సోదరులు ఆ తూములకు అడ్డుగా నిల్చొని బలిదానం చేశారు. ఆ కవల సోదరుల బలిదానానికి గుర్తుగా నాడు స్తంభపురిగా పిలుచుకునే ప్రస్తుత కంభం, నాడు పెద్ద కంబంగాను, పొరుగునే ఉన్న మరో గ్రామం చిన్న కంబంగాను పేర్లు స్థిరపడ్డాయి. ఈ విధంగా ప్రజల్ని వరదల బారి నుండి కాపాడి కంభం చెరువు నిర్మించిన రుచిదేవి వరదరాజమ్మగా గణతికెక్కారు. నాడు కంభం ప్రాంత పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్లలో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కంభం చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మా వరదరాజమ్మ అని పిలిచిందే తడవుగా ఆవిడ పలు ఆభరణాలను అరువుగా ఇచ్చేవారట. ఓమారు ఓ దురాశపరురాలు ఇలాగే వరదరాజమ్మ దగ్గర అరువుగా తీసుకున్న ఆభరణాలను ఇచ్చేందుకు చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మా వరదరాజమ్మ అని పిలిచిందట. ఆ అని వరదరాజమ్మ తిరిగి జవాబివ్వడంతో ఏమి ఇంకా నీ నోరు పడిపోలేదా అని అన్నదట. ఇక అప్పటి నుండి వరదరాజమ్మ శిలగా మారినట్లు కథలుగా చెప్పుకుంటారు. ఖమ్మం చెరువు ఆయకట్టు పరిధిలో మొత్తం 19 గ్రామాలు, అధికారికంగా 6,944 ఎకరాలు, అనధికారికంగా 16 నుండి 20,000 ఎకరాల పొలం సాగవుతుంది. ఈ కథను సేకరించిన వారు వాకా రంగా గణేష్, గాత్రాన్ని అందించిన వారు అశోక్ బండి పొదిలి.